నమస్తే. నేను ప్రవీణ్. వెల్కమ్ టు ప్రజాసేన బై ప్రవీణ్. ఆంధ్రాలో గవర్నమెంట్ ఏర్పడక ముందే దాడులు స్టార్ట్ అయ్యాయి. అవి ఎలా ఉన్నాయంటే ఇళ్ళని తగలబెట్టడం, మనుషుల్ని కొట్టడం వరకు వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏదైతే జరిగిందో, చంద్రబాబు నాయుడు ఇంకా ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం చేయకంటే ముందే స్టార్ట్ అయ్యాయి. మీకు పెయిన్ ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత 5 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకుల్ని, ఎన్నో అవమానాల్ని, ఇలాంటివి ఎన్నో భరించారు మీరు. అవన్నీ మీరు భరించారు కాబట్టే ప్రజలు మీకు ఓటు ఇచ్చారు, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మీరు కక్షపూరితంగా వాళ్ళ ఇళ్ళపైకి పోయి వాళ్ళ వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు వాళ్ళ ఇళ్ళ మీదకి పోయి దాడులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరు గత 5 సంవత్సరాల్లో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టే మీకు ఏపీ ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, సంపూర్ణమైన మెజారిటీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. మీరు తిరిగి అదే మళ్ళీ మొదలు పెడితే మీకు వాళ్ళకు పెద్ద తేడా ఏముంటుంది? ఎస్, మీకు పెయిన్ ఉంది. మీ పెయిన్ లేదని ఎవరు చెప్పలేరు. 100% మీకు పెయిన్ ఉంది. పెయిన్ ఉంది కదా అని చెప్పి పదవి ప్రమాణం చేయకంటే ముందే మీరు ఇలా గొడవలు చేయడం వల్ల, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గొడవలు చేయడం వల్ల సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? వాళ్ళకు మీకు తేడా ఉండాలి కదా. ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ అవ్వాలి, ఎవరో ఒకరు స్టాప్ చేయాలి, ఎవరో ఒకరు ఆపాలి. సో ఈ రకంగా ఇట్లా అంటే అందరూ చేస్తున్నారా అని అంటే చేస్తున్నారా అన్నది ఇక్కడ ఇంటెన్షన్ కాదు. ఎవరో కొంతమంది ఆవేశంలోనో, గత తాలూకు పెయిను, గతంలో జరిగిన అనుభవాల వల్లనో, గతంలో వాళ్ళు నష్టపోయిన దాని వల్లనో వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు పడ్డ అవమానాలు, వాళ్ళు పడ్డ చీత్కారాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ దానికి పరిష్కారం అయితే ఇది కాదు కదా. దాడికి ప్రతిదాడి అయితే సమస్యకు పరిష్కారం అయితే కాదు. ఖచ్చితంగా మీకు ఏదైనా అన్యాయం జరిగితే లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, లీగల్గానే ఎదుర్కోవాలి తప్ప ఇలా దాడులు చేయడం వల్ల ఎవరికీ మంచిది కాదు. మీకు మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు. ఇప్పుడు ఈ సంవత్సరం మీరు ఇలాగే చేస్తూ పోతే ఏమవుతుంది? ప్రజల్లో అసహనం స్టార్ట్ అవుతుంది. అరే వీళ్ళకు పెద్ద తేడా లేదురా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేప్పటికి ఏమైపోతుంది? నెక్స్ట్ 5 ఇయర్స్లో మళ్ళీ వాళ్ళకే మ్యాండేట్ ఇచ్చారనుకోండి వైసీపీకి. అప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు ఏదైతే చేశారో దీనికి 2 times 3 times మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేయడం మొదలు పెడతారు. సో దీనికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ అవ్వాలి. దీనికి పార్టీ పెద్దలు కానివ్వండి, కాబోయే ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేదంటే పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కానీ ఏదో ఒకటి చొరవ తీసుకోవాలి. ఇలాంటి దాడులు జరగకుండా చూడాలి. ఖచ్చితంగా పార్టీ పెద్దలు మాత్రమే దీన్ని ఆపగలరు. పార్టీ పెద్దలు మాత్రమే దీనికి సంబంధించి ఏదో ఒక మెసేజ్ ఇవ్వడం అయితే కంపల్సరీ చేయాలి. చేయకపోతేనంటే మళ్ళీ మళ్ళీ ఒక రావణ కాష్టంగా మారే అవకాశం ఉంది. వీళ్ళని వాళ్ళు చంపుకోవడం తప్ప వేరే ఏ ఉపయోగం లేదు. మోరోవర్ ఏంటంటే పార్టీ కార్యకర్తలుగా మీరు కొట్టుకోవడం తప్ప ఏ పార్టీ నాయకుడు మీకేమన్నా అయితే ఏ పార్టీ నాయకుడు రాడు. పార్టీ కోసం మీరు పగలనక రాత్రనక పార్టీ నాదని మీరు ఓన్ చేసుకొని కష్టపడుతుంటారు. కానీ నిజంగా మీ పార్టీకి కష్టం వస్తే ఆ పార్టీకి సంబంధించిన నేతలు కానీ నాయకులు కానీ ఎవరు రారు. అది ఏ పార్టీ అన్నా అవ్వనివ్వండి. తెలుగుదేశమా, టీడీపీయా, తెలుగుదేశమా, లేదు అనంటే వైసీపీయా, కాంగ్రెసా, సిపిఐయా, సిపిఎం, ఏదైనా ఉండొచ్చు. కార్యకర్తలని పార్టీ యూజ్ చేసుకుంటుంది కాబట్టి కార్యకర్తల కష్టం వస్తేనే మేమున్నామని నిలబడే నాయకుడు ఎవరు ఉండరు. ఓదారుస్తారు, ఆ టైంకి వచ్చి ఓదారుస్తారు, మేమున్నాం, మేము చూస్తామని. కానీ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే మీరు చూడండి, ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే ఆ పార్టీకి సంబంధించిన పెద్దల ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రోడ్డు మీదకి రారు. ఎవరు మీలా గొడవ చేయరు, మీలాగా కష్టపడరు, మీలాగా ఫైట్ చేయరు, కొట్టుకోరు మీలాగా. వాళ్ళు అదే ఏసీ కార్లో ఉంటారు, అదే ఏసీలలో ఉంటారు, అదే ఏసీ కార్లలో తిరుగుతారు తప్ప మీకు మేము ఉన్నామని చెప్తారు తప్ప మీ వెనకాల ఎవడు వచ్చేవాడు ఉన్నాడు. మీకు మీరే సాటి. మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, పెళ్ళాం, పిల్లలు. మీకేమన్నా అయితే వాళ్ళకి ఏమవుతుందని మీరు ఆలోచించండి ఒకసారి గొడవకి వెళ్ళే ముందు. అది ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనా ఉండొచ్చు. పార్టీ కార్యకర్తగా పార్టీ మీద అభిమానం ఉండడంలో తప్పులేదు, పార్టీ కోసం పనిచేయడం తప్పులేదు. కానీ పార్టీ కోసం చావడము, పార్టీ కోసం గొడవలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్.
పిచ్చి అభిమానం ఉండొచ్చు ఒక పార్టీ పైన. ఒక పార్టీ కోసం పని చేయొచ్చు. రాత్రనక పగలనక పని చేయొచ్చు. కానీ దాడులు చేసుకోవడం ఏంటి? నీకు నీ నీ పార్టీ ఎంత ముఖ్యమో అవతలోడికి అవతల పార్టీ కూడా అంతే ముఖ్యం. ఎవరో ఒకరు స్టాప్ చేయాలి. ఎవరో ఒకరు ఆపాలి. సో, ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాలు చూస్తే కొంచెం ఇబ్బందికరంగానే మారుతున్నట్టున్నాయి పరిస్థితులు. దాన్ని వెంటనే ప్రభుత్వం గానీ, అధికారులు గానీ కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటివి ఆగవు. అభివృద్ధి చెందాలి ఇప్పుడు ఏపీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇబ్బంది పడ్డరు. అది ఎవ్వరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిందే. గత 5 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినోళ్ళు గానీ, జనసేనకి సంబంధించినోళ్ళు గానీ చాలా ఇబ్బందులు పడిన మాట వాస్తవం. అది ప్రపంచం మొత్తానికి తెలుసు. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత ఇది చేశారు అని అనుభవించిన వాళ్ళకే తెలుసు. అలా అని చెప్పి వాళ్ళు చేసిందే మీరు చేస్తే వాళ్ళకు మీకు పెద్ద తేడా ఏముండదు. మీకు తేడా ఉండొద్దనే కదా మీకు ప్రభుత్వానికి ప్రజలు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా సంయమనంతో ఉండాలి, ఓపికతో ఉండాలి. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆలోచించాలి. ఇలా గొడవలు చేసుకుంటూ ప్రభుత్వం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా గవర్నమెంటే పదవి ప్రమాణం చేయలేదు. ప్రమాణ స్వీకారమే అయిపోలేదు. అప్పుడే స్టార్ట్ చేస్తే ప్రపంచానికి తప్పుడు మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. ప్రపంచం దృష్టిలో ఏపీ మొత్తం బ్లేమ్ అవుతుంది. ఒక పార్టీ కార్యకర్తలు బ్లేమ్ అవ్వరు. మొత్తం ప్రభుత్వమే, రాష్ట్రమే బ్లేమ్ అవుతుంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచించాలి. వైసీపీ నాయకులు కొంచెం సంయమనంతో ఉండాలి. రెచ్చగొట్టే వాక్యాలు కాకుండా ఇద్దరు పేషెన్స్‌తో ఉంటేనంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సో, ఇది ఆలోచించాల్సిన విషయం ఇది. ప్రభుత్వ పెద్దలు, అధికారులు అందరూ ఆలోచించి దీని మీద ఏదో ఒక డిసిషన్ తీసుకొని ఇలాంటి చర్యలు, ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా, ఇలాంటి పరిస్థితులు మళ్ళొకసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా పార్టీ పెద్దలది ప్లస్ ప్రభుత్వ అధికారులది. సో, ఇది ఈ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.